హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నాను. ముందుగా ఇలా ఒక హాఫ్ కిలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. డస్ట్ ఉంటుంది కదా, కంపల్సరీ వాష్ చేసుకోవాలి. ఇలా ఈ సైజు కాకరకాయ తీసుకున్నానండి నేను. ఇదైతే మంచిగా టేస్ట్ బాగుంటుంది, మనకి ఫ్రై అవ్వటానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే అవి కడిగి ఆరబెట్టుకొని మనకి ఇందులో సరిపడా ఎండుమిరపకాయలు ఇలా ఒక 10 నుండి 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను అండి. ఇవి కొంచెం కారంగానే ఉంటాయి. ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండితే మనకి మిక్సీ అనేది బాగా వస్తుంది. ఇలా మనం కడిగి ఆరబెట్టుకున్న కాకరకాయలు ఇలా లైట్గా పైన పీల్ తీసుకోవాలండి. ఇలా అయితే సరిపోతుంది. నేను ఈ కాడలు కట్ చేయలేదు, చక్కగా పిల్లలు అవి పట్టుకొని తినడానికి బాగుంటుందండి. ఇక్కడ ఉంచాను, అది మీ ఆప్షను, ఉంచవచ్చు లేదంటే కట్ చేసేసేయచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా పీల్ తీసేసిన తర్వాత మనకి రుచికి తగిన సాల్ట్ వేసుకొని ఇలా బాగా వాటర్ వచ్చేలాగా ఇలా బాగా ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా బాగా ప్రెస్ చేయాలి. ఇది ఇట్లా ప్రెస్ చేసి ఈ చేదు ఉంటుంది కదండి, ఆ చేదు ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఆ చేదు అనేది వచ్చేసేస్తుంది ఇట్లా లిక్విడ్గా. లేదు చేదు తినగలము అనుకుంటే మీ ఇష్టం అండి, అది పిల్లలు అయితే అంత ఇష్టపడరు. ఇట్లా ఆ చేదు రసం తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి మధ్యకి. అప్పుడు కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఎండుమిరపకాయలు ఆరబెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఒక 15 మినిట్స్ అట్లా ఎండలో పెట్టుకోవాలండి. అప్పుడు డ్రై అవుతాయి, మనకి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనకి నూనెకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది స్లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం కారం ప్రాసెస్ చూద్దాం. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఎండుమిరపకాయలు ఎండలో పెట్టుకున్నాం కదండి, అవి మిక్సీ జార్లో వేసి అలాగే ఒక స్పూనున్నర ధనియాలు కూడా వేసుకోవాలి. ఒక 6 స్పూను జీలకర్ర వేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నాకు 2 స్పూన్లు వేసా అండి. అరకిలో కాకరకాయలు తీసుకున్నాను కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు అండి, ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి. చూసారు కదా, మనకి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని ఇవి కాకరకాయలు అనేది ఇలా 2 వైపులా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం స్లో ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేరే బౌల్లో తీసేసుకోవచ్చండి. అంత ఆయిల్ పట్టదు, కానీ అవి వేగటానికైతే అంత ఆయిల్ కావాలి. చూసారు కదా, ఈ కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది, మిగతాది నేను సపరేట్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి కారం కూడా.
స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఈ వేడి మీద ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసుకోవాలి. అంతే అండి. ఒక బౌల్లో తీసుకోవటమే. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పులోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.